ఒక సహోదరిని అంట మంచి చేపలు తెచ్చి వండిందంట. వండేసేసి గబగబ ఎవరు చూడకూడదని లోపల పెట్టేసింది. పక్కింటాము వచ్చిందంట. వచ్చి అక్క ఏం వండేవక్క, మీ అన్న ఏం తేలేదక్క అనగానే నేనేం వండలేదు అందంట. చూసారా, అట్ట ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు కదా. సో మనం అబద్ధము ఆడకూడదని వాక్యం సెలవిస్తుంది. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున. సృష్టించింది ఎవరు? దేవుడు. పోలిక చొప్పున మనందరం కూడా ఉండాలంట. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడతాడు దేవుడు? అబద్ధం ఆడడు. కాబట్టి అబద్ధం ఆడినటువంటి దేవుని పోలిక చొప్పున మనము ఉండాలి. ఆయన పోలిక మనలో కనపడాలి. మరి మనం అబద్ధం ఆడామంటే దేవుని పోలిక ఉందా మనలో? అపవాది పోలిక ఉందా? ఎవరి పోలిక ఉంది? అపవాది పోలిక ఉంది. అబద్ధం ఆడేది ఎవరు? అపవాది. ఆది నుంచి అపవాది అబద్ధం ఆడుతూ ఉన్నది, ఆది నుంచి. కాబట్టి నువ్వు నేను అబద్ధం ఆడామంటే, ఉండి కూడా లేదని చెప్పామంటే మనం ఇప్పుడు ఎవరి పోలికలో ఉన్నాం? అపవాది పోలికలో ఉన్నాం. దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాము. వచ్చిన మనందరం కూడా ఆ దేవుని యొక్క పోలికలో మనము ఉండాలి. ఆయన చెబుతున్నాడు, క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలికను చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నూతన పరచబడుచున్న. మనం ఇంతకుముందు పాత స్వభావముతో ఉన్నాం, పాపపు స్వభావముతో ఉన్నాం. ఎప్పుడైతే మనము క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటామో, ఆయన్ని ధరించుకుంటామో, ఒక నవీన స్వభావము, నూతన స్వభావాన్ని మనము కలిగి ఉంటాం. హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూస్తే బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన పోలికలో మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అబద్ధపు మాటలు మనం మాట్లాడటానికి వీల్లేదు మన నోటితో. కొన్ని సందర్భాల్లో గాసిప్. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది. సామెతల గ్రంథము 16. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏం రాయబడింది? ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమని రాయబడింది అక్కడ? మూర్ఖుడు ఏం చేస్తాడంట? కలహమును పుట్టించునంట. మూర్ఖుడు ఆడి కలహమే కావాలి కదా. ఇప్పుడు మనం వెళ్తున్నాం రోడ్డు మీద, ఎవడో తాగి తిడతా ఉన్నాడు అనుకోండి, మనం జ్ఞానం గల్లవడం అయితే ఎందుకురా వీడిని గెలిచుకోవడం అని పక్కకు తిరిగి వెళ్తాం కదా. ఒరి వీడు పెంటరా బాబు అని మనం ఏం చేస్తాం? వాడున్న కాడు కాకుండా జ్ఞానంతో పక్కకి తిరిగి వెళ్తాం. లేదు నాకు వాడితో వైరం కావాలంటే ఏం చేస్తాం? వాడి దగ్గరికి వెళ్ళి కావాలని కదిలించుకొని మూర్ఖపు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా. అన్నెసరీ మాటలన్నీ మాట్లాడి కలహాన్ని ఇచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి వాక్యం చెప్పేదంటే మూర్ఖుడు కలహము పుట్టించునంట. కలహమును పుట్టించును. కొండెగాడు మిత్రభేదము చేస్తాడంట. మిత్రభేదము చేయును కదా. ఎవడ? కొండిగాడు అంటే ఏంది? మాటలు ఎక్కువగా మాట్లాడేది. మూర్ఖుడు జోలికి వెళ్ళకూడదు, కొండిగాడి జోలికి కూడా మనం వెళ్ళకూడదు. మనం లేచిన కాడి నుంచి వాళ్ళ దగ్గరికి కూర్చునేది, మనకు అయ్యే ఇష్టంగా ఉండేది. వాడు ఏదేదేదేదో మాటలు చెబుతాడు, మనం వింటూ ఉంటాం. రే వాడి సంగతి ఏందిరా, వాళ్ళ సంగతి ఏందిరా, వాడికి ఏదేదో అబద్ధాలన్నీ చెబుతుంటే మనకు వినటానికి బాగా ఉంటాయి. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు వారి జోలికి వద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం మార్చుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. మార్చుకునేటువంటి విధానంలో మనము ఉన్నామా? ఈ ఉదయకాలం మనము, ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచించాలి. దేవుడు మనందరినీ రూపాంతరము చెందాలని కోరుచున్నాడు.
రూపాంతరం అంటే ఏంది?